అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు తీసుకురావడం. ఇదంతా అంత సులభమైన విషయం కాదు. కానీ బీజేపీ నేతలు సాధ్యమే అంటున్నారు. అందుకు ఈ క్రమంలోనే సమావేశాల నిర్వహణ, అదే సమయంలో ఒకే దేశం ఒకే ఎన్నికలపై పరిశీలనకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే గతంలో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగినా వివిధ కారణాలతో మార్పులు జరిగి ఒక్కోసారి ఒకే రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి బీజేపీ అనుకున్నట్లు జమిలీ ఎన్నికలు సాధ్యమేనా? వాచ్ ది స్టోరీ. అయితే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరముందని చెబుతున్నారు. ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% మంది సభ్యులు బిల్లుకు సానుకూలంగా ఓటు వేయాలి. అటు రాజ్యసభలోని 245 సీట్లలో 67% ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లును సమర్థిస్తూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక బీజేపీకి మద్దతిచ్చే పార్టీలు మరో 6 రాష్ట్రాల్లో పాలన చేస్తున్నాయి. లోక్సభలో ఎన్డీఏ కూటమికి దాదాపు 333 సీట్ల బలముంది. 543 స్థానాలకు గాను ఈ 333 సీట్లు అంటే 61% సమానం. అయితే మరో 6% ఓటింగ్ను సంపాదించడం ఎన్డీఏ కూటమికి కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అటు రాజ్యసభలో కేవలం 38% ఓట్లు మాత్రమే ఎన్డీఏకు ఉండడంతో అసలు ఈ జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చులు చేస్తోంది. వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇలా ప్రజాధనం వృధా అవుతుందని, దాన్ని అరికట్టేందుకే జమిలీ ఎన్నికలను తీసుకురావాల్సిన అవసరముందని వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం 250 కోట్ల నుంచి 500 కోట్ల దాకా వెచ్చిస్తోంది. వీటికి తోడు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు చేసే ఖర్చు కూడా లెక్కబెడితే ఆశ్చర్యపోవాల్సిందే. 2019 లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు కలిపి దాదాపు 60,000 కోట్లు ఖర్చు చేశాయని అప్పట్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ తెలిపింది. దీంతో భారతదేశ చరిత్రలోనే 2019 లోక్సభ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. లోక్సభ అసెంబ్లీలకు కలిపి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రభుత్వ ధనం వృధా తగ్గి ఖర్చులు కలిసి వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అధికారులు ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటే పరిపాలనపై ప్రభావం పడుతుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు 2 సార్లు ఎన్నికలు జరగకుండా వారు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు తరచూ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడం కూడా తగ్గుతుంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటర్లు ఒకేసారి వచ్చి ఓటింగ్ వేయడం వల్ల పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని లా కమిషన్ వెల్లడించింది. అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను కూడా సవరించాల్సి ఉంటుంది. దీనికోసం రాష్ట్రాల అంగీకారం కూడా కావాల్సి ఉంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి వస్తే ప్రచారంలో జాతీయ అంశాలే అధిక ప్రాధాన్యత కలిగి ఉండి స్థానిక అంశాలు, సమస్యలు కనిపించకుండా పోతాయని ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా భయపడుతున్నాయి. దీనికి తోడు ఎన్నికల ఖర్చులో కూడా జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పోటీ పడాల్సి రావడం మరింత ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్నాయి.
తర్వాత 1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో ఏడాది ముందే లోక్సభ రద్దు చేయడంతో ఈ విధానం మారిపోయింది. అయితే 1983లో ఎన్నికల కమిషన్ మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదనను తెరపైకి తెచ్చినా ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. ఇక 1999లో లా కమిషన్ నివేదిక ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని లేవనెత్తినా అది ఆచరణలోకి రాలేదు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జమిలీ ఎన్నికల ఆలోచనను ప్రతిపాదించగా 2017లో నీతి ఆయోగ్ కసరత్తు చేసింది. ఇక 2019లో ఈ అంశంపై వివిధ పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశం ఏర్పాటు చేయగా కాంగ్రెస్ సహా చాలా ప్రతిపక్షాలు హాజరు కాలేదు. అయితే 2022లో జమిలీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని సిఈసి సుశీల్ చంద్ర ప్రకటించారు. 2022లో డిసెంబర్లో జమిలీ ఎన్నికలపై లా కమిషన్ వివిధ పార్టీలు, ఈసీ అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం బిల్లు, పౌరసత్వ బిల్లు లాంటి బిల్లుల మాదిరిగానే మోడీ అనుకున్నాడంటే జమిలీ ఎన్నికలు సాధ్యమే అని బీజేపీ శ్రేణులు సానుభూతి పరుల నిశ్చితాభిప్రాయం. చూద్దాం ఈ బిల్లు ఎలా గట్టెక్కుతుందో. For more videos like this, subscribe Big TV channel.